హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. నేను బాగున్నాను, మీ అందరూ బాగున్నారా? ఈ రోజు మనం 13 చుక్కలతో పద్మాల ముగ్గు అనేది ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దామండి. ఈ పద్మాల ముగ్గు అనేది బేసి సంఖ్యలో ఎన్ని చుక్కలతో అయినా పెట్టుకోవచ్చండి. అంటే 7 చుక్కలు, 9 చుక్కలు, 11, 13, 15 ఇలా ఎన్నైనా పెట్టుకోవచ్చు. నేను ఈ రోజు అయితే 13 చుక్కలతో అయితే పెడుతున్నానండి. సెకండ్ వరుస నుంచి మనం మధ్యన ఈ చుక్కలు అనేది పెట్టుకోవాలి. అలా 7 వచ్చే వరకు పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, 7 చుక్కలు వచ్చే వరకు పెట్టుకుంటున్నాను. ఇదే విధంగా అవతల వైపు కూడా 7 చుక్కలు వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి 6 సైడ్స్ ఉన్నాయి కదా, 6 సైడ్స్ కూడా 7 చుక్కలే వస్తాయండి. ఇక్కడ నుంచి మ్యూజిక్ అనేది యాడ్ చేస్తున్నాను, చూస్తూ నేర్చుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.